NH మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకునేందుకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అవగాహన. జనసేన పార్టీ రూరల్ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేయాలి. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం డిమాండ్. ఆడదాం ఆంధ్ర క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఓ మైలురాయి. సీఎం జగన్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆడదాం ఆంధ్ర టోర్నమెంట్ నిర్వహిస్తుంది. నగర మేయర్ గోలగాని హరివెంకట కుమారి. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకునేందుకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నట్లుగా విశాఖ జిల్లా జనసేన పార్టీ రూరల్ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు అన్నారు. మంగళవారం పెందుర్తి మండలం ఎస్ఆర్పురం గ్రామంలో ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు భారీ బైక్ ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అవగాహన కల్పించేందుకు ర్యాలీ చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నేతలు తదితరులు పాల్గొన్నారు. నడుం బిగించాలి, ఓటర్గా నమోదు కావాలి. రేపు 2024లో జరిగే ఎలక్షన్లో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం, ఓటర్గా జాయిన్ అవ్వండి అని చెప్పి ప్రజలను చైతన్యపరచడానికి ర్యాలీ పెట్టా. అందరూ కూడా ఓటర్గా నమోదు కండి. పెద్ద ఎత్తున 4.5 సంవత్సరాలుగా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ద్వారా ప్రజాస్వామ్యం కానీ ఈ మన ఆస్తులు కానీ దోపిడీ గురబడ్డాయి. వాటిని రక్షించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అన్న నినాదంతో మీరందరూ కూడా ఓటర్గా నమోదు కండి అని చెప్పి చైతన్యపరచడం కోసం ఈ ర్యాలీ తలపెట్టడం, దీన్ని దిగ్విజయం చేయమని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు అరుగుల గణేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం డిమాండ్ చేశారు. ఇక జిల్లా వ్యాప్తంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఆమదాల వలస, ఇచ్చాపురం, పలాస మున్సిపాలిటీలో కార్మికులంతా సమ్మె చేసి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయడం జరుగుతుందన్నారు. గతంలో కూడా ఈ ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు ఇది. పాదయాత్ర చేస్తుండగా పారిశుద్ధ కార్మికుల మీద భుజాల మీద చేసుకొని నా ప్రభుత్వం రాగానే మొదటి సంతకం మీ ఫైల్ మీద పెడతానో, మీకు పర్మనెంట్ చేస్తానో, మీరు కార్మికులు చనిపోయి మీరు కురక్షములు కాదు ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ఈ గవర్నమెంట్ మాట చెప్పిన అని చెప్పిన ప్రభుత్వం మాట తప్పారు. ఈరోజు మున్సిపల్ కార్మికులందరూ రోడ్డుపై రావడం కారణంగా మన గవర్నమెంట్ జగనన్న గారే కార్మికుల కోసం ఈరోజు సమన్వయం అవ్వలేదు, పర్మనెంట్ చేయలేదు. కార్మికులు చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు లేదు, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి సిపిఎస్ రద్దు చేయలేదు. ఈ డిమాండ్ల మీద నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య వర్కర్లు, డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఇంజనీర్ సెక్షన్ వాళ్ళు మేమందరం ధర్నాలో దిగి 3 సంవత్సరాల కాలం జరుగుతుంది. 4.5 సంవత్సరాలు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి అన్న మాకు పర్మనెంట్ చేస్తాము, మీకు జీతాలు పెంచుతాము, మీ పిల్లలకు హామీలు ఇస్తామని చెప్పి ఏమీ లేకుండా ఇప్పటి వరకు 4.5 సంవత్సరాలు అయిపోయింది. సరే, ఆయన గద్దె దిగుతున్నాడు, మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఆయన ప్రశ్నిస్తున్నాం. గలమెత్తి ఈరోజు నగరపాలక సంస్థలో ఉన్న పనిచేస్తున్నటువంటి ప్రతి గంట నుంచే శ్రీకాకుళం నగరపాలక సంస్థతో పాటు ఇచ్చాపురం, పలాస, ఆమదాల వలస మున్సిపల్ కార్మికులందరూ కూడా సమ్మె చేపట్టి ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు కరోనా టైంలో ప్రాణాలు తెగించి పనిచేశారు. మీకు ₹1,00,000 వేతనం ఇచ్చినా సరే తక్కువే అని చెప్పి కొనియాడి ఈరోజు కూడా ఆప్కాస్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయకుండా దశాబ్దాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగించడాన్ని సిఐటిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దళితులు, అట్టడుగు వర్గాన్ని ఉన్న కార్మికుల తాలూకు సమస్యల పట్ల మీ తాలూకా నిర్లక్ష్యానికి నిరసనగా ఈరోజు విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగినా దానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుంది. అలాగే ఈరోజు జీవో నంబర్ 7 ప్రకారం క్లాబ్ డ్రైవర్లకి 18,500 వేతనం చెల్లించాలి. అలాగే ఇంజనీరింగ్ కార్మికులకు రిస్క్ హెల్త్ అమలు చేయాలి. అలాగే శ్రీకాకుళం పట్టణ అవసరాలకు అనుగుణంగా
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆడదాం ఆంధ్ర టోర్నమెంట్ను నిర్వహిస్తుందని నగర మేయర్ గోలగాని హరివెంకట కుమారి పేర్కొన్నారు. మంగళవారం విశాఖ పోర్టు డి.ఎల్బీ గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆడదాం ఆంధ్ర క్రికెట్ టోర్నమెంట్ను ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త నెట్కాప్ చైర్మన్ కెకే రాజు, డిప్యూటీ మేయర్ కట్టమూరు, వైఎస్ఆర్సీపీ 4 లీడర్ బాణాల శ్రీనివాసరావు, సతీష్, పలువురు కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు. ఈ క్రికెట్, కబడ్డీ, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఖోఖో లాంటి క్రీడలు నిర్వహించడం జరుగుతుందని, ఇక క్రీడల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ క్రీడా స్ఫూర్తిని చాటుకోవాలని మేయర్ నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువకుల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని వెలికి తీసి వారిని అన్ని రకాలుగా కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆడుతా ఆంధ్ర అనే ప్రోగ్రాంని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన సోదరులు జీవీఎంసీ ఫ్లోర్ బాణం శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసిన బీకేపీసీపీఆర్ చైర్పర్సన్ చొక్కాకుల లక్ష్మీ వెంకటరావు గారికి, డిప్యూటీ మేయర్, వివిధ హోదాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా క్రీడల్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన అక్క చెల్లెమ్మలకు, క్రీడాకారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా 15 సంవత్సరాలు మరియు ఆ పైబసు కలిగిన వారికి అన్ని గ్రామాలు మరియు వార్డు సచివాలయ స్థాయి నుంచి చురుకైన జీవనశైలి అవలంబించడానికి మరియు ఆరోగ్యపరమైన జీవన విధానాన్ని ఆచరించడానికి ఆడుతాం ఆంధ్ర టోర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 26, 2023 నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సంకల్పించడం జరిగింది. క్రికెట్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో మరియు వాలీబాల్ క్రీడాంశాలలో పురుషులు మరియు మహిళలకు పోటీలు సచివాలయ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. 607 గ్రామాలు, వార్డు సచివాలయాలు, 11 మండలాలు, 7 నియోజకవర్గాలు, జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలకు సంబంధించి మన జిల్లాకు సంబంధించి కొత్తగా గాజువాక, భీమిలి, వెస్ట్, ఈస్ట్, సౌత్, నార్త్ ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఈ 7 నియోజకవర్గాలు జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలన్నింటినీ కూడా నిర్వహించడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ల సచివాలయ స్థాయిలో 27/11 మనం ప్రారంభించడం జరిగింది. నవంబర్ 27వ తారీఖు నుంచి ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి రిజిస్ట్రేషన్స్ క్రీడాకారులు కానీ వీక్షకులకు సంబంధించి కానీ మనం ఇవన్నీ కూడా ప్రపోజల్స్ చేయడం జరిగింది. విశాఖపట్నం జిల్లాకి సంబంధించి ఇప్పటి వరకు 134,398 క్రీడాకారులు ఈ ఆడుతాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి మన కొత్త జిల్లాలో విశాఖపట్నం జిల్లాలో 134,398 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అందులో 78,488 మంది పురుషులు, 55,913 మంది మహిళలు క్రీడల్లో పాల్గొనేందుకు తమ పేర్లని ఆడుతా ఆంధ్ర వెబ్సైట్ ద్వారా అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ క్రీడలు నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా 2,047 క్రీడా ప్రాంగణాలను మన విశాఖపట్నం జిల్లాకి సంబంధించి ఎంపిక చేయడం జరిగింది. ఈ క్రీడలు నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రతి సచివాలయానికి 10 మంది వాలంటీర్లు ఎంపిక చేసి ఈ క్రీడలకు ఎంపైర్గా వ్యవహరించడానికి శిక్షణను కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తిరుమల కొండపై మోకాళ్లపై నడిచి మొక్కు చెల్లిస్తారని టీపీసీసీ ఓబీసీ స్టేట్ జాయింట్ కోఆర్డినేటర్ రామదాసు ఎన్నికల ముందు మొక్కుకున్నాడు. ఇక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టడంతో మోకాళ్లపై తిరుమల కొండెక్కి తన మొక్కును చెల్లించుకున్నాడు రామదాసు. రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, తిరుమల వెంకటేశ్వర స్వామి కృపతో ప్రభుత్వం ఏర్పడిందని, నేను మొక్కిన విధంగా స్వామివారి మొక్కును తీర్చుకున్నానని అన్నారు. నమస్కారం. మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన సందర్భంగా మిత్రులు అందరం కలిసి నిన్న మరి తిరుపతి దేవస్థానానికి వచ్చి మోకాలి మెట్లతో నడిచి 3,500 మెట్లు నడిచి మొక్కు చెల్లించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి తన యొక్క నాయకత్వంలోని అపురూపంగా పథకాలనే కూడా బీద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుఖ శాంతులతోటి ఈ తెలంగాణ రాష్ట్రం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఆ భగవంతుడు శ్రీ వెంకటేశ్వర దీవెనలు ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా మరి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ వచ్చిన సందర్భంగా
మరొకసారి అందరికీ కూడా పేరు పేరున మన మంత్రులకి, అదేవిధంగా ముఖ్యమంత్రికి, అదేవిధంగా ఎమ్మెల్యేలకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ పిండల రామదాస్, టీపీసీసీ ఓబీసీ స్టేట్ జాయింట్ కోఆర్డినేటర్. ఓం నమో శివ వెంకటేశాయ నమః. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 5 పథకాలపై ఈ నెల 28వ తేదీ నుండి గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డుల్లో దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతామని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. ఐడీఓసీలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ సమావేశంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని అమలుకు చేపట్టవలసిన పలు అంశాలను రూపొందించవలసిన ప్రణాళికపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, జెడ్పీ సిఇఓ రమాదేవి, డిఆర్డీఏపీడీ సన్యాసయ్య, జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఎంఈఓలు, డిప్యూటీ తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులు, మిగతా మండల స్థాయి సిబ్బంది పాల్గొన్నారు. తయారు చేయండి. మీకు 2 టీంలు ఉన్నప్పుడు ఈచ్ టీమ్ విల్ హ్యావ్ 4 పీపుల్. 6, 7, 8 కూడా ఉండే అవకాశం ఉంది. బట్ 3 టీంలు ఉన్నప్పుడు కనీసం 5 మంది అయితే ఉండాల్సిన అవసరం ఉంది. ఏ గ్రామంలో అయితే ఎక్కువ కౌంటర్స్ పెడతా ఉన్నారో అప్పుడు రీగ్రూప్ చేసుకొని ఆ గ్రామంలో ఎక్కువ మంది అధికారులు ఉండేటట్టుగా చూడండి. సో దట్ ప్రతి కౌంటర్కి కూడా ఒక అధికారి ఖచ్చితంగా మీరు చూపించిన టీం మెంబరే ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకే మీరు టీమ్స్ని ఫైనలైజ్ చేసుకునే ఏర్పాటు చూడండి. 9th slide is regarding the municipal areas and సో ఇక్కడ మన జిల్లాలో షెడ్యూల్ చేసుకుంది ఏంటంటే, ఇప్పుడు ఈరోజు మీతో టీమ్ లీడర్స్గా మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాము. మీరు వెనక్కి వెళ్ళిన తర్వాత మీ మండల స్థాయిలో మీ టీమ్ మెంబర్స్ని పిలుచుకొని ఇదే మీటింగ్ కండక్ట్ చేసుకోవడం అండ్ అట్లాగే లంచ్ తర్వాత విజిట్ ది వెన్యూ అండ్ సీ టు దట్ థింగ్స్ ఆర్ ఇన్ ప్లేస్. We will have a VC with all of you probably for only 1 hour. ఆ మీటింగ్కి VCకి మాత్రం మీ మండలాల నుంచి మీ తహసీల్దార్ ఆఫీస్లో ప్లేస్ ఉందా, ఎంపీడీ ఆఫీస్, మీరు ఆ గ్రామ పంచాయతీకి పంపించి వాటిని నింపే క్రమం మీ హెల్ప్ డెస్క్లో ఎవరినైతే ఇప్పుడు మీరు నామినేట్ చేస్తూ ఉన్నారో ఆ వ్యక్తులు 27 సాయంత్రం నుంచే యాక్టివ్ ఉండాలి. వాళ్ళు గ్రామ పంచాయతీలో ఆ వెన్యూలో అందుబాటులో ఉండాలి. సో దట్ ఫామ్స్ నింపడం ఈజీ అవుతుంది అని చెప్పేసి ఆ రోజు వచ్చి కౌంటర్ మీద కూర్చొని మాది నింపండి, వాళ్ళు నింపకండి, లేకపోతే మాది ముందర నింపండి హడావిడి కంటే కూడా ముందర రోజు సాయంత్రం, ముందర రోజు మధ్యాహ్నం అదే వెన్యూలో మనము గ్రామాలలో చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ రెస్పాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ నింపడం అన్నది మేజర్ హడావిడి లేకుండా ఉండేటట్టు చూసుకుంటే మంచిది అన్నది ఉద్దేశం. కాబట్టి అక్కడ మేము జీపీ వారీగా, మండల్ వారీగా గవర్నమెంట్ నుంచి ఐ థింక్ దెర్ ఈస్ సమ్ బడ్జెట్ ఆల్సో బీయింగ్ రిలీజ్డ్. దట్ ఆల్సో వీ విల్ రిలీజ్ టు ఆల్ ఆఫ్ యూ. కాబట్టి ఆ హెల్ప్ డెస్క్లో కూర్చునే వాళ్ళకు ప్యాడ్స్ ఉండేటట్టు చూడటము, కనీసం స్టేషనరీ ఉండేటట్టు చూడటం, ఫామ్ ఎట్లాగో ఉంటుంది. అట్ ద సేమ్ టైం కనీసం హెల్ప్ డెస్క్లో కూర్చునే వాళ్ళకు మీరు పెన్స్ ఇవ్వడము, ఇంకేదో ఇవ్వడం అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతే తప్ప మీరు నింపండి అంటే ఎవరు నింపే పరిస్థితి ఉంటుంది. అవగాహన ఉంటేనే వాళ్ళు ఖచ్చితంగా నింపించగలుగుతారు. ఇంట్లో ఖచ్చితంగా ఫామ్తో పాటు ఇవ్వాల్సినది ఏంటంటే రేషన్ కార్డు కాపీ. ఆడదాం ఆంధ్ర క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయి అన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు నుంచి 47 రోజులు ఊరూరా జరుగుతాయన్నారు సీఎం జగన్. ఈ రోజు నుంచి మొదలవుతా ఉన్న ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలబడిపోతుంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ రోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో 47 రోజుల పాటు ఫిబ్రవరి 10వ తారీఖు దాకా ఊరూరా కూడా పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఇది అందరూ కూడా పాల్గొనే ఒక గొప్ప పండుగగా కూడా హిస్టరీలో నిలబడిపోతుంది. ఈ కార్యక్రమం ద్వారా 2 ప్రధానమైన ఉద్దేశాలు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అచీవ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకటి, ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం
ప్రతి ఊరిలోనూ కూడా వ్యాయామం వల్ల, స్పోర్ట్స్ వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుంది, ఇది ఎంత అవసరము అన్న విషయాలను ప్రతి గ్రామంలోనూ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ మాదిరిగా క్రియేట్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈరోజు ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అనంటే మన జీవితాలలో క్రీడలు ఎంత అవసరమో అని చెప్పి తెలియజెప్పడానికి ఒక క్యాంపెయిన్గా ఇది ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలోనే క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఎక్సర్సైజులు చేయడం వల్ల మనకి ఇవాళ బ్లడ్ ప్రెషర్ లాంటివి కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం. టైప్ 2 డయాబెటీస్ లాంటివి నిరోధించడంలో మనం క్రియాశీలకంగా స్పోర్ట్స్ పనిచేస్తుంది. వ్యాయామం అన్నది ఎంత ముఖ్యమో అన్నది ప్రతి అడుగులోనూ కూడా మనకు కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో పంచముఖ నాగేంద్ర స్వామి ఆలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. కార్యక్రమాలు కూడా చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు కేరళ ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధికంగా అయ్యప్ప భక్తులు మరి శబరిమల వెళ్తూ ఉన్నారు. అక్కడ సరైనటువంటి సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారని మన ప్రాంతానికి చెందినటువంటి అనేక మంది శబరిమల వెళ్ళినటువంటి భక్తులు కానీ వచ్చి మాకు చెప్తా ఉన్నారు. కాబట్టి మరి అక్కడ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ ద్వారా క్యూ లైన్లు కానీ, తర్వాత టాయిలెట్స్ నిర్మాణం కానీ, అదేవిధంగా అక్కడ ఒత్తిళ్లు కూడా రాకుండా, తర్వాత దాదాపుగా ఒక భక్తుడు 15 గంటలు, ఇట్లాంటి చిన్న స్వాములు కూడా ఉంటారు చిన్నలు, వీళ్ళు 15-16 గంటలు అక్కడ నిలబడాలంటే ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేరళ ప్రభుత్వానికి మంచి పేరున్నది. కానీ ఇప్పటికి కూడా ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తుల సూచన మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మీ ఛానల్స్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి వచ్చేటువంటి మా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి వాళ్ళు తిరిగి సంక్షేమంగా మరి ఇళ్లలోకి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కూడా కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర క్రీడా టోర్నమెంట్ను ఆడదాం ఆంధ్ర పేరుతో ఏర్పాటు చేసి రాష్ట్రంలో ప్రజలందరికీ మధ్య క్రీడా స్ఫూర్తిని నింపడమే ప్రభుత్వ లక్ష్యమని, క్రీడల ద్వారా ప్రజలకు శారీరక మానసిక ఉల్లాసం కల్పించి ఆరోగ్యం ఆంధ్రప్రదేశ్ సాధించడమే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ అన్నారు. స్థానిక జడ్పీటీసీ బెహార రాజరాజేశ్వరి దొరబాబు, అలాగే మండల పార్టీ అధ్యక్షుడు పంజాది వీరబాబు, అన్నవరం ట్రస్ట్ బోర్డు మెంబర్ దలే చిట్టిబాబులు వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, కబడ్డీ ఆటలను ప్రారంభించారు. ప్రింట్ మీడియా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మా గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ, సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ముందుకు నడిపిస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి సచివాలయ వ్యవస్థను తీసుకురావడం, వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం, ప్రతి గ్రామాల్లోని అర్హులైనటువంటి అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించడంలో విజయం సాధించామని చెప్పడానికి గర్వంగా ఉందని చెప్పి తెలియపరుచుకుంటూ ఉన్నాం. మరి దానిలో భాగంగా ఈ రోజున యువతను ప్రోత్సహించాలి, యువతలో ఉన్నటువంటి ప్రతిభను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆడుతాం ఆంధ్ర అనే ప్రోగ్రాం కూడా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి విజయవాడలో ప్రారంభించడం జరుగుతుంది. అలాగే కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఒమ్మింగ్ గ్రామంలోని, అలాగే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి 83 సచివాలయాల్లోని కూడా ఈ ఆడుతా ఆంధ్ర కార్యక్రమాన్ని ఈ రోజుని ప్రారంభించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇప్పుడు ఒమ్మింగి ప్రతిపాడు మండల గ్రామంలో మొదలుపెట్టడం జరుగుతుంది. మరి గ్రామాల్లో ఉన్నటువంటి యువకులు వారి యొక్క స్కిల్స్ని బట్టి వారు ఆడేటువంటి గేమ్స్ని, వారి యొక్క ఇదిని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి యువతని కూడా ఒక విధంగా వారికి
అన్ని రకాలుగానే ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆడుతూ ఆంధ్ర కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇందులో మరి సచివాలయ స్థాయిలో మరి వారం రోజుల పాటు గేమ్స్ జరుగుతాయి. నెక్స్ట్ మండల స్థాయిలోని ఎంపికైన టీంలు మండల స్థాయిలోకి వస్తాయి. ఆ తర్వాత ఎంపికైనటువంటి టీంలు నియోజకవర్గ స్థాయిలోకి వస్తాయి. ఆ తర్వాత ఎంపికైనటువంటి టీంలు జిల్లా స్థాయిలోకి వెళ్తాయి. ఆ తర్వాత ఎంపికైన టీంలు రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళి ఈ కార్యక్రమం పూర్తవుద్దని మీ అందరూ కూడా తెలియపరుచుకుంటున్నాం. ఇందులో మరి ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి 83 సచివాలయాల్లోని కూడా ఎంతో ఘనంగా ఈ రోజున ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆ స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు అధికారులకు కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులపై ఒత్తిడి ఉండదు, మానవతా కోణం ఉంటుందని వైద్యారోగ్య శాఖ మంత్రి శిలారపుర దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో స్థానిక కలెక్టర్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజాపాలనా కార్యక్రమంలో ఆయన పాల్గొని అధికారులతో మాట్లాడారు. ఇంకేదో వస్తుంది అంటే ఖచ్చితంగా మనం ఆ దరఖాస్తులు స్వీకరించాలి, కొద్దిగా సహనం ఉండాలి. ఒక్కొక్క టేబుల్కు ఎన్ని దరఖాస్తులు వస్తాయో 4 గంటల సమయంలో. అదే రకంగా ప్రత్యేకంగా వికలాంగులే కానీ, దివ్యాంగులే కానీ, దివ్యాంగులే కానీ, మహిళలే కానీ వారికి ప్రత్యేకంగా ఆ కౌంటర్స్ ఏర్పాటు చేయడం, ఇక్కడ ప్రజలు అసహనానికి గురి కాకూడదు. అడ్మినిస్ట్రేటివ్ యంత్రాంగం అనేది చివరి వరకు సాఫీగా నిర్వహించాలి. ఈ 6 గ్యారెంటీలు అనేది ప్రభుత్వం యొక్క వాగ్దానము. ఇది ఇంప్లిమెంట్ చేసే దిశగా ప్రభుత్వము కట్టుబడింది. మీ అందరితో మీ విజ్ఞప్తి, ఇతర అప్పీల్ టు ద మిషనరీ దట్ what we used to be, we are not supposed to be that. మీరు మేము గెలిస్తేనే ఆ ఫలితాలను ఇవ్వగలుగుతాం. విజయవంతంగా ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. సో బ్యూరోక్రసీ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. If somebody thinks that if we are above the government and bureaucracy is nothing, that's wrong. Bureaucracy is the heart of the government. In the bureaucracy, the administrative in both the revenue and the law and order. ఈ రెండు కలిసి ఒక కోఆర్డినేషన్ తోటి మనం ముందుకు పోతే ఖచ్చితంగా ఈ 100 రోజులలో ఈ 6 గ్యారెంటీస్ ఇంప్లిమెంట్ చేస్తామని సంపూర్ణ విశ్వాసం, నమ్మకం మాకుంది. మాకు మీ పైన నమ్మకం. Basically, this government we all believe in that flexibility, democracy, the system, and we respect the system. మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ముఖ్యమంత్రి ఎవరైనా కానీ ఆ పేషెన్స్ ఉంటుంది, మానవత కోణం ఉంటుంది. We respect and we take constructive criticism in a positive way because we are a democratic country. వీర్బాల్ దినోత్సవం సందర్భంగా అమీర్పేటలోని గురుద్వారాను సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ సిక్కు గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ కుమారులైన బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ ధర్మం కోసం బలిదానమయ్యారని, వారి పెద్ద కుమారులు సైత మొఘల్ సైన్యంతో పోరాటం చేసి ధర్మం కోసం బలిదానం కావడం జరిగింది. ఇక చివరకు గురు గోవింద్ సింగ్ ఇద్దరు పుత్రులు కూడా ఔరంగజేబు సైన్యం బంధించి సిక్కు మతం నుంచి ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి చేయడం జరిగింది. ఇస్లాంను స్వీకరించాలి, సిక్కు మతాన్ని వదిలేయాలని అనేక రకాలుగా వేధింపులకు, దౌర్జన్యాలకు గురి చేశారు. గురుద్వారాకు వచ్చి ఇక్కడ ఆ ఇద్దరు వీర బాలలకు షహీద్ అయినటువంటి వాళ్ళ ఇద్దరు వీర బాలలకు కూడా
మరి నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి అర్పించేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా అన్ని ప్రాంతాలలో కూడా ఆ యొక్క ఇద్దరు వీరబాలల చరిత్ర, గురు గోవింద్ సింగ్ చేసినటువంటి పోరాటం గురించి కూడా వీడియోల ద్వారా, చిత్ర ప్రదర్శన ద్వారా ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ యొక్క ఎగ్జిబిషన్ కూడా 3 రోజుల పాటు ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను. ఏదైతే ధర్మం కోసం విదేశీయులతో, ఆక్రమణదారులతో మరి ఏ రకంగానైతే పోరాటం చేసి గురు గోవింద్ సింగ్ ఆ యొక్క 10వ సిక్కు గురు, వారి కుటుంబము, అదేవిధంగా ఆ రోజు సిక్కు సంబంధించినటువంటి అనేక మంది యువకులు ఏదైతే పోరాటం చేసి విరోచితమైనట్టుగా మరి ఆ రోజు త్యాగాలు చేశారో దాన్ని అంతా కూడా ఒక స్మరించుకొని మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో కానీ మరి ఆ స్ఫూర్తితో దేశ అభివృద్ధి కోసం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మరి వికసిత్ భారత్ కోసం మనమందరం కూడా ఇదే స్ఫూర్తితో మరి దేశ వ్యతిరేక శక్తులతో పోరాటం చేస్తూ దేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకునేందుకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అవగాహన. జనసేన పార్టీ రూరల్ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేయాలి. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం డిమాండ్. ఆడదాం ఆంధ్ర క్రీడా సంబరాల దేశ చరిత్రలోనే ఓ మైలురాయి. సీఎం జగన్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆడదాం ఆంధ్ర టోర్నమెంట్ నిర్వహిస్తుంది. నగర మేయర్ గోలగాని హరివెంకట కుమారి. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.